యునానిమస్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో మాస్ రచ చేయడానికి సిద్ధమైన లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా డీసీ మొదటి రోజున లిమిటెడ్ థియేటర్స్ లో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా రెండవ రోజుకు వచ్చేసరికి మాత్రం సినిమా అనుకున్న అంచనాలను అన్ని కూడా భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి సెన్సేషనల్ ర్యాంపేజ్ ను చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంచనాలను మించిపోయిన సినిమా ఏకంగా రెండవ రోజు తమిళనాడులో కన్నా కూడా ఎక్కువ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టడం విశేషమని చెప్పవచ్చు. ఓవరాల్ గా రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను దక్కించుకుంది ఈ సినిమా. ఇక టోటల్ గా 2 రోజుల్లో నైజాంలో 2.55 కోట్లు, టోటల్ ఆంధ్రలో 1.32 కోట్ల దాకా గ్రాస్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.87 కోట్ల వరకు గ్రాస్ ను 1.9 కోట్ల రేంజ్ దాకా షేర్ ను అందుకుంది. ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా మరో 2.1 కోటి రేంజ్ లో షేర్ అందుకుంటే సరిపోతుంది. ఇక రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 8 నుండి 9 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను మినిమం వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయని భావించిన ఓవర్సీస్ లో మంచి లొకేషన్స్ షోల కౌంట్లను పెంచుకోవడంతో అక్కడ అలాగే అన్ని చోట్ల మంచి జోరును చూపించడంతో అనుకున్న అంచనాలను మించిపోయి 12 కోట్లకు పైగా గ్రాస్ ను 5.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకుంది. టోటల్ గా 2 రోజుల్లో తమిళనాడులో 4.35 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 3.87 కోట్లు, కర్ణాటకలో 2 కోట్లు, కేరళలో 1.95 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.15 కోట్లు, ఓవర్సీస్ లో 5.2 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 18.52 కోట్ల వరకు గ్రాస్ ను 8.4 కోట్ల వరకు షేర్ ను సాధించింది. సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మినిమం డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 20 కోట్ల లోపు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. దాంతో సినిమా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 11.6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను సాధించాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా సాలిడ్ రికవరీని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఏ రేంజ్ లో పెంచుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.